నేను మీ శ్రీవల్లి ఇవాళ మంచి మంచి ముచ్చట్లతోనే మీ ముంగటికి వచ్చిన చలో ఇక షురు చేద్దాం. అప్పట్లో అయ్యవ్వ చూసిన పిల్లను పిల్లగాన్ని నచ్చి పెళ్లి చేసుకునేది. ఇక నలుగురు దీవించినట్టుగానే నూరేండ్లు కలిసిమెలిసి ఉండేది. కానీ ఇప్పట్లో కొంతమంది ఆడి పోరగాన్లు మగ పోరగాన్ల కథ ఎట్లుందంటే ఒకరిని ప్రేమిస్తుర్రు, ఇంకోళ్ళని పెళ్లి చేసుకుంటారు, ఇంకోళ్ళతోని సంసారం చేస్తారు, ఆఖరికి ఈడాకులు తీసుకుంటారు. ఇగో ఈ కథ కూడా గట్నే ఉంది, ఓ పారు చూడుర్రి. మళ్ళీ ఇప్పుడు వచ్చేమంటుండు బుధవారం అక్కడ వస్తామన్నారు కదా, ఊరికే వస్తామన్నారు, అయిపోయింది. మళ్ళీ ఫోన్ రెస్పాన్స్ లేదు. అయితే ఈయన ఎట్లా నమ్మాలి మనం, ఏ విధంగా? పెళ్లికి వచ్చిన పిల్లకు పిల్లగానికి లగ్గం చేయాలంటే ముందుగాలనైతే ఇక దోస్తులలోనో సుట్టియర్కీలలోనో దావతుల కాడ పెళ్లిల కాడ పోయిన కాడ ఫంక్షన్ల కాడ మాట్లాడుకుంటారు. గిడ పిల్లుంది గడ పిల్లగాడు ఉండు జాడ పడితే చెప్పుర్రి, ఇక మావాడిని పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము, లేకపోతే మా బిడ్డ పెళ్లి చేద్దాం ఈ తాప శివరాత్రి లగ్గాలల్లా అనుకుంటా మాట్లాడతారు. ఇక అటే ఇంకా ఒకనాడు చుట్టం చూపు లెక్క వచ్చి ఆయన పిల్ల నచ్చితే పిల్లగాడు నచ్చితే బొట్టు కూడా పెట్టుకుంటారు. అవసరమైతే చేయి కడిగి ఇంత అన్నం దీని కూడా పోతుంటారు షాయి తాగి. ఇక అటే ఇంకా ఓకే అయింది అనుకో, పప్పు అన్నము పూల పండ్లు పెండ్లి ఇవన్నీ అవుతుంటాయి. కానీ చాలా వరకు కొన్ని పూల పండ్లు అయినాక కూడా ఎత్తిపోయే సంబంధాలు ఉంటాయి. అవి గసొంటిది ఇలాగ ఇప్పుడు చూద్దా. ఇగో పెళ్లి పేరుతోటి నమ్మించి మోసం చేసిన వ్యక్తి అట. వనస్థలిపురానికి చెందిన ఒక అమ్మాయి అట్నే ఈ పిల్లగాడు ఎస్బీఐలో పనిచేస్తున్న నందకుమారు అనే వ్యక్తి 6 నెలల కింద పెళ్లి చూపులు అయినాయట. అయితే ఇద్దరు నడుమ 6 నెలల సంధి సంబంధం కొనసాగుతుందంట. గాని ఇక ఉండి పోరానికి ఏమైందో ఏమో తెలియదు గాని ఏరే పొల్లతోటి పెళ్లికి రెడీ అయిందటులా. చూడుర్రి ఎంత కథ అయిందో. ముందుగానే వీళ్ళిద్దరికి లగ్గం కుదిరినాక కూడా మళ్ళా ఏరే పెళ్లికి రెడీ అయిందంటే ఎంత కథ అయిందో చూడుర్రి. ఇక అమ్మాయిని మానసికంగా శారీరకంగా వాడుకుంటూ ఈ యువతితోటి ఆయన పెళ్లికి సిద్ధమైనాక కూడా ఇక వేరే అమ్మాయితోటి మళ్ళీ పెళ్లికి ఎట్లా రెడీ అయ్యిండని చెప్పి పోలీసు వాళ్ళకు ఫిర్యాదు చేసిరట బాధితురాల కుటుంబ సభ్యులందరూ కూడి. ఇక ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్ చేసుకుంటా నిందితుడి ఇంటి ముంగడ బైరాయించిరట బాధితులు. నేర్పించే వాళ్ళను శిక్షించాలి. న్యాయం కావాలి, న్యాయం కావాలి, న్యాయం కావాలి, న్యాయం కావాలి, న్యాయం కావాలి, న్యాయం కావాలి. ఇక అందరు చూడు కుటుంబ సభ్యులు మొత్తం పోయి ఇక డబల్ యాక్షన్ హీరో ఉన్నాడుగా నందకుమార్ వాళ్ళ ఇంటి ముంగడనైతే మొత్తం మీద పిల్లల ముందుగా పెళ్లి కుదిరిన పిల్లల కుటుంబం అందరు పోయి పిల్లగాని కుటుంబము ఇక వాళ్ళ ఇంటి ముంగడ కూర్చొని మా పిల్లకు న్యాయం చెయ్యాలి అన్నట్టుగానే కూర్చుర్రట. మరి ఎంతవరకు అవుతుందో ఇక న్యాయము చూడాలి. మొన్న రాసిచ్చారు కదా, బుధవారం నాడు వస్తాము మాట్లాడతాము అన్ని చేసిరు కదా. అన్నారు ఏమన్నారు మీరు? నేనే అప్పుడు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని అన్నారు వెనకట. ఇక కాయ కష్టం చేసి రూపాయి పోగేసుకొని చేతిలో ఇంత పైకం పట్టుకొని బ్యాంకులో లోన్ పెట్టుకొని ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు హైడ్రా వచ్చి కూల్తా అంటే మేము ఊకుంటామా అని అనుకుంటా హైడ్రా మూసి బాధితులంతా ఏడి కూకట్పల్లి యాదవ్ బస్తీలు ఉండే గుర్రంపల్లి బుచ్చమ్మ అంటామే రందితోని కాలం చేస్తే బుచ్చమ్మ ఆత్మహత్య ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య. ఇది అనాలోచిత తుగ్లక్ నిర్ణయాల వల్ల ఈ అమ్మ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనుకొచ్చిండు. ఇంగిటాల బిడ్డ మైకుల ముంగటికి వచ్చి గిట్లా మాట్లాడింది. మేము ముగ్గురం ఆడపిల్లలమే, మా ముగ్గురికి పెళ్ళిళ్ళు చేసి పంపించిండ్రు. ఆడపిల్లలని చెప్పి మాకు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళు కష్టం చేసి చాలా కష్టం చేసిండ్రు. ఇద్దరు మా అమ్మ మా నాన్న కష్టం చేసి మాకు ముగ్గురికి ఫ్లాట్లు కొన్నారు. ఫ్లాట్లు కొని ఇల్లు కట్టించిండ్రు. వీటి మీద మా పిల్లలు బతుకుతారు అన్నట్టు చేసిండ్రు. మా అమ్మ మా నాన్న నా పిల్లలు బతకాలన్నట్టు చేసిండ్రు. కానీ ఇప్పుడు ఈ హైదరాబాద్ రావడం వల్ల ఆ చుట్టుపక్కల అన్నీ కూలగొడుతున్నారు. దానివల్ల ఇవి కూడా పోతాయి అవి కూడా పోతాయి అని చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు అనడం వల్ల టెన్షన్ తీసుకొని ఎంతో కష్టపడి ఎంతో బాధలు పడి ఇల్లులు కడితే ఇట్లా కూలగొడుతుంటారు అనే టెన్షన్ తోటి మా అమ్మ డిప్రెషన్ లెక్క అయ్యి ఇట్లా చేసుకుంది. లేదు బుచ్చమ్మ ఆత్మహత్యకు హైడ్రాకు ఎసొంటి సంబంధం లేదు. ఆమెకు మేము ఎసొంటి నోటీస్ ఇవ్వాలి అనుకొచ్చిండు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు. నిన్న చూశాను ఎవరో పెద్దమ్మ బుచ్చమ్మ అని చెప్పి ఆమె ఆత్మహత్య చేసుకున్నదని చెప్పి చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అరే ఒక పెద్దవిడ ఇట్లా ఆమె ఇది ఆత్మహత్య చేసుకోవటం అనేది ఇటువంటిది మనం దీనికోసం కాదు, హైడ్రా అనేది ఉద్దేశాల కోసం పెట్టింది కాదు. ప్రభుత్వం ఈ ఉద్దేశంతో ఇది ఈ లక్ష్యాలతోటి ఈ ఇన్స్టిట్యూషన్ ఫ్లోట్ చేసింది కాదు. ఈ బుచ్చమ్మ అనే ఈమె చేసుకోవడానికి కారణం అక్కడ ముగ్గురు ఎవరు ఆడపిల్లలు ఉన్నారు.
ఇద్దరికేమో G+1 హౌసెస్ ఇచ్చారు, ఇంకొకరికి చిన్న ఒక ఖాళీ ప్లాట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా బఫర్ జోన్లో వస్తాయి. ఇంగిటు మధ్యలకి కాంగ్రెస్ పెప్ప రాహుల్ గాంధీని గుంజిండ్రు. రాహుల్ గాంధీ గారిని కూడా నేను అడుగుతా ఉన్నా, బుల్డోజర్ రాజ్ అని చెప్పి ఆడ పోయి ప్రచారం చేస్తున్నాడు. హర్యానాలో ఎన్నికలు జరిగేటువంటి చోట్ల బుల్డోజర్ రాజ్ నహీ చలేగా అంటుండు. ఇలా ఆయన ఆలోచించాలి కదా. ఆయన పోయి దేశమంతా తిరిగి బుల్డోజర్ రాజ్యం నడవది అంటున్నాడు. మరి నీకు రేవంత్ రెడ్డి చేసే బుల్డోజర్ రాజ్యాన్ని ముందు ఆపాలనా వద్దా? నువ్వు ఆపకుండా మహారాష్ట్రలో, హర్యానాలో, జార్ఖండ్లో పోయి నువ్వు ఉపన్యాసాలు ఇస్తే ప్రజలు నిన్ను ఎట్లా నమ్మాలి? ఏ విధంగా నమ్ముతారు? నువ్వు ఆపు, ముందు తెలంగాణలో బుల్డోజర్ రాజుని ఆపు, ఈ అన్యాయాన్ని ఆపు, ఈ పేదల కష్టాలని ఆపాలని చెప్పి నేను రాహుల్ గాంధీ గారిని కూడా ఈరోజు ఇక్కడ నుంచి డిమాండ్ చేయడం జరుగుతా. ఇంగిటు సబితక్క మైక్ అందుకొని గిట్ల భరోసా ఇచ్చింది. ఇంకా ఆఖరికి రేపు పొద్దుగాల 9 గంటలకు వస్తాం, అప్పటిదాకానైతే ఎవరు పరిశాను కావద్దని ధైర్యాన్ని నింపిండు. అర్ధరాత్రి అయినా కూడా మీరు ఫోన్ చేసినా మా బాబు ఉంటాడు, నేను ఉంటాను, పార్టీ తరఫున హరీష్ రావు గారు ఉంటారు, కేటీఆర్ గారు ఉంటారు, అందరం ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. హరీష్ రావు గారు చెప్పినట్టు టెన్షన్ పడకండి, తొందరపడకండి, ఆరోగ్యాలు ఇది కాకుండా ఖచ్చితంగా లీగల్గా ఫైట్ చేస్తాం. ఫిజికల్ కూడా అక్కడ వచ్చి మీకు నిలిచిన ప్రయత్నం చేస్తాం. బుల్డోజర్ వచ్చింది, ఏదైనా వచ్చిందంటే ఆ బుల్డోజర్ కన్నా ముందు మేమే ముందు వచ్చి నిల్చుంటాం, టెన్షన్ పడకండి. ఇంగిటు హైడ్రా మూసి బాధితులు గాంధీ భవన్ ముట్టడిస్తామని ఆవాదించేసరికి గాంధీ భవన్ కాడ పోలీసు బలగాలు గస్తీ కాస్తున్నాయి. గాంధీ హాస్పిటల్ కాడున్న బుచ్చమ్మ శివం దగ్గరికి బీఆర్ఎస్ నేతలు పోయేసరికి పోలీసులు అడ్డుపడ్డారు. మొత్తం మీదనైతే జనాలకు ఏడగోస చెప్పుకుంటే తీరుతుందో అర్థమైతలేదు. కాయ కష్టం చేసి రూపాయి పోగేసుకొని కొనుక్కున్న ఇళ్లను కూలగొడుతుంటే గుండె చెరువవుతుంది. కరెంటు బిల్లు, వాటర్ బిల్లు ఎట్లా తీసుకుంటున్నారు అని దుఃఖంతో అరుచుకుంటున్నారు రేవంత్ అన్న. ఎండకు, వానకు, చలికి తెల్లందాకా పొద్దుందాకా అని కాకుండా ఇక చిన్న పోరగాన్లను భుజాల మీద ఎత్తుకొని నడుచుకుంటా వాగులు, వంకలు, శెల్కలు, రాళ్ళు, గుట్టలు ఇట్లా ఏం అడ్డం ఉన్నా కూడా అందాల సొప్పున జల్దిన పోవాలని అన్నిటిని దాటుకుంటూ పోయేదట. ఇక గసొంటి పరిస్థితే ఈ కాలంలో కూడా ఉందనంటే నమ్ముతారా అనుల్లా? అవుల్లా, నిజంగానే. ఇగో అబ్బర కొడుక, వానలు వరదలు జంచే వరకు ఇగో ఏం నీళ్ళు పోయినా పోతున్నాయి. అరే ఎవరో నడుచుకుంటా పోతున్నారు, ఏంది? అయ్యో నీళ్ళకెళ్ళే పోతారా ఎట్లా? అరే పోతేనే ఉర్రు. ఇంకా మర్రా ఈమెవరో సంచి పట్టుకుంది, అందులో బొంత గింత ఉన్నట్టుంది. అరే బుడ్డ పొల్లని ఎత్తుకొని ఇంకొకన్న పోతున్నాడు. అరే ఈమె చూడు వెనుక, అరే బాలింత ఉన్నట్టుందిగా ఈ అక్క. అరే ఎత్తుకుండు ఒక అన్న. ఊయమ్మ, నేను నీళ్ళకెళ్ళి దాటేటట్టే ఉన్నారు. అరే పక్కకు పట్టుకోనికి కూడా ఏం లేదుగా, గోడనే ఉన్నది. గోడ కూడా ఇట్లా సీలలు బోనలు కూడా ఏమి లేవు పట్టుకోనికి, అట్నే దాటుతురుగా ఇలా ధైర్యము. ఓయమ్మనే, ఇంతకు వీళ్ళు ఏడిపోతురు అని చూస్తున్నారులే. పడితే కొట్టుకపోతే ఊరు నీళ్ళల్లా. అయితే గిది ఏడా అంటే చెప్తా ఇనుర్రి. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలము సుందరి కొండల ఈ ఘటన చోటు చేసుకుందల్లా. ఇగో పసి బిడ్డను ఎత్తుకొని ఆయనంత ఈ వాగు దాటబోతుర్రు. దావకానకు పోనీకేనంటనుల్లా పాపము. గింత కథ ఉంది చూడుర్రి. 2024లో సుత రాజకీయ నాయకులు మరి ఏం చేస్తున్నారో ఎట్లనో అర్థమైతలేదు కానీ ఆ లొల్లి ఈ లొల్లి ముంగడేసుకుంటారు కానీ గీడ ఒక వాన వంతెన కడితే కాకపోనా కట్టకాడ. అరే అలిగెళ్తుంది, మొన్నటి వానలకే ఉన్నట్టుంది. అరే మన తొట్టెలు ఊగినట్టే ఊగుతున్నది కదా, ఆయనంత నీళ్లు బగ్గా పోతున్నాయి అయినా కానీ దాటుతున్నారు. గింత కష్టం ఉంది చూడుర్రి. గిడ జర్ర వంతెనలో లేకపోతే వేరే దారి పోయేటట్టు ఏదైనా ఉపాయం చేస్తే కాకపోనా సార్లు. ఇగో ఈ కొండ ప్రాంతంలో ఉంటున్న గీళ్లకు పరిస్థితి ఎట్లుందో చూడుర్రు ఒక పారి. కనీసం దవాఖాన పోదామంటే కనీస సవలతులు లేకుంటున్నాయి పోండ్రి.
ఈ ఓట్లేసి ఏం లాభం అన్నట్టుగానే ఉన్నది పేదోళ్ళ పరిస్థితి. బరాబర్ ముచ్చట్లకి ఈ వార్త తీసుకొచ్చినందుకన్నా ఎవరన్నా సార్లు చూసి అధికారులు వీళ్ళకు మంచి సవలతులు కలిగేటట్టు చేయూరి సార్లు పుణ్యం ఉంటది గాని దావకానకు పోనీకి గీ బాలింతకు గుడ్డ పోరానికి గీ పరిస్థితి అనుల్లా ఈ రోజులలో కూడా ఫస్ట్ గిసోండి పనులు చేయూరి సార్లు మీరు మిగతా ముచ్చట్లు ఎంకసీరు గాని. రేవంత్ సర్కార్ వచ్చిన కాన్ నుంచి పట్నం మీద గట్టిగానే నజర్ పెట్టినాడు కదా. మొన్ననేమో హైడ్రా, నిన్ను ఇయ్యాలనేమో మూసి, ఇక మొన్ననేమో పోలీసు వాళ్ళంతా కలిసి డీజేలు బంద్ పెట్టాలని మీటింగ్ పెట్టిరి, ఇక ఇయ్యాలనేమో ఇది. ఏ పండుగ అయినా, ఏ పబ్బమైనా, ఏ పెళ్ళైనా, ఏ సావైనా, ఏ లీడర్ వస్తుండన్నా, ఏ షాప్ ఓపెనింగ్ అయినా, ఏ సినిమా రిలీజ్ అయినా, ఏమైనా బర్త్డే అయినా స్తంభాలను తెత్తుగడతారు ఫ్లెక్సీలను. ఇంకా మన పట్టణంలోనైతే నిరీ ఎక్కువ పోయి ఏ పార్టీ కార్యక్రమం తీసుకున్నా గోడల మీద బ్రష్లు పెట్టుడే, కలర్లతోని రాతలు రాసుడే, గోడలంతా నింపుడే. టీవీలల్లా పేపర్లల్లా యాడ్లు ఇచ్చుడు మర్చిర్రు. ప్రజల వద్దకే పాలన లెక్క గోడల మీద వాంటెడ్ జాబ్స్ అని, టూలెట్స్ అని, కనబడటలేదని ఉన్న గోడల మీద గిట్లా పోస్టర్లు అంటేస్తారు. బ్రష్లు తీసుకొని రాతలు రాస్తారు, పోస్టర్లు అంటేస్తారు, ఇంటి ముంగటనే పెద్ద పెద్ద బ్యానర్లు కడతారు. అది గవర్నమెంట్ జాగనా, ప్రైవేట్ జాగనా, ఇక్కడ ఫ్లెక్సీలు కడితే ప్రజలకు ఏమైనా తిప్పలు అవుతుందా, ఏమైనా ట్రాఫిక్ ఇబ్బందులు అవుతాయా అనే ఆలోచన చేయకుండా ఏడబడితే పోస్టర్లు వేసుడు, రాతలు రాసుడు, బ్యానర్లు కట్టేటోళ్ళు జర చెవులు పెద్ద చేసుకొని వినాల్సిందన్నమాట. ఏంటంటే జిహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలి మేడం వాళ్ళు పోస్టర్స్, బ్యానర్స్, వాల్ రైటింగ్స్ ను బ్యాన్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేట్ కూడా అయినా, పబ్లిక్ కూడా అయినా ఏడా పోస్టర్లు అతికియొద్దు, రాతలు రాయొద్దు అన్నట్టు. తొందరలోనే ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళని పిలిచి కూడా చెప్తారట. ఒకవేళ కాదు మేము అట్లనే అతికిస్తాం అంటే జరిమానా తప్పదు. ఇది వెంటనే అమలు చేయాలని డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీదనైతే చెయ్యి పార్టీ వాళ్ళు హైదరాబాద్ ను సస్యశ్యామలంగా చేసేటట్టే కొడుతుంది. నడక, ఎడ్ల బండ్లు, సైకిళ్ళు, రిక్షాలు, ఆటోలు, బస్సులు, కార్లు, రైళ్లు, ఇక ఇట్లా టెక్నాలజీ పెరిగిన కొద్దీ రకరకాల బండ్లు తయారవుతున్నాయి. ఇక ఈ నడమనైతే సప్పుడు రాకుండా, పొగ అనేదే లేకుండా, పొల్యూషన్ అనే ముచ్చట్నే ఉండకుండా బండ్లు సుతొచ్చినాయి. ఏ డిస్టర్బెంట్ లేకుండా ఎక్కిపోవచ్చు, కానీ ఈ డిస్టర్బెంట్ ఏందో అర్థమైతలేదు. చైనాల లెక్కనే మన దేశంలో సుతా ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చిన ముచ్చట ఎడుకున్నదే కదా. చాలా మంది హైదరాబాద్ లో పుష్కరమైన ఇప్పుడు పుట్లే ఉన్నాయి బండ్లు అయితే, కానీ చాలా వరకు పేలుతున్నాయట. జర జాగ్రత్తగా ఉండురు సుమో. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ తోటి మంటల రగలడం తోటి కామన్ అయిపోయింది నడమనైతే. ఇప్పుడు ఎలక్ట్రిక్ బైకులు, కార్లు ఎప్పుడు వెళ్తాయో తెలియక జనాలు అయితే ఆందోళనకు గురవుతున్నారు చూడండి. అయితే ఏడైందంటే కుత్బుల్లాపూర్ సూరారం చౌరస్తా కాడ ఒక ఎలక్ట్రిక్ బైకులు మంటలు చెలరేగే వరకు పక్కకున్న దుకాణానికి సుతా అంటుకున్నాయట. ముచ్చట ఏంటంటే ఎలక్ట్రిక్ బండికి ఇక ఆదిత్య మెడికల్ షాప్ కాడనట ఛార్జింగ్ పెడుతుండగా పెట్టి జరిసేపు అయిందట. ఉండి ఒక్కటేసారి మంటలు చెలరేగినాయట. ఇక అచ్చంక పక్కకున్న మెడికల్ షాప్ కూడా మంటలు అంటుకునేట నుల్ల పాపం పాడుగాను. ఈ ముచ్చటిన జనాలు ఎలక్ట్రిక్ బండ్లు కొనాలంటేనే భయపడుతున్నారట చూడుర్రి. కానీ జాగ్రత్తగా ఉండుర్రి జరా. అది వెనకకెళ్ళి ఎవరైనా వచ్చి బుద్ధి దాకా కూడా తెలుస్తలేదు. అంత సైలెంట్గా ఉంటున్నాయి బండ్లు, కానీ గింత వైలెంట్ అవుతుందని అనుకోలే. మంటలు అంటుకునేట, షాపు కూడా అంటుకున్నట. మరి ఆడున్నోళ్ళ పరిస్థితి ఎట్లెట్లుందో ఏం కథనో కానీ మొత్తానికైతే ఎలక్ట్రిక్ బండ్లతోటి చాలా జాగ్రత్త ఉండవాలి సుమా అనుకొస్తున్నారు చాలా మంది. చూసిన జనాలు కొనాలన్నా కానీ వెనక ముందు అవుతున్నారు. మీరు కూడా అన్ని బరాబర్ ఉన్నాయా లేవో చూసుకొని ముందడిగే ఈ రూల్లా. మరి
ఇగో ఛార్జింగ్ పెట్టి ఉత్తగా ఛార్జింగ్ పెట్టి ఉండంగానే గిట్లా కాలిపోయిందంటే ఎంత ప్రమాదమో చూడు. ఇళ్ళల్లో చిన్న పోరగాళ్ళు చూస్తూ ఉంటారు. జర జాగ్రత్తల్లా కనీసము ఈ ముందుగానే చూసుకోవాలి కదా ఎట్లుంది ఎక్స్పైరీ డేట్ ఏముందో ఏమో మరి ఈ బండిది. కానీ మొత్తం మీదనైతే గిట్లా కాలిపోయిందట. మెడికల్ షాప్ కూడా అంటుకుందట. ఎంత లాస్ వచ్చిందో వాళ్ళకు. బయట పెట్టి పెట్టడం వల్ల అది షార్ట్ సర్కిల్ వల్ల ఆ యొక్క మెడికల్ షాప్ లోని మంటలు అంటుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఆ యొక్క బైక్ మ్యానుఫ్యాక్చర్ వల్ల జరిగిందని మాకు అర్థమవుతుంది. ఎంతవరకు ఆస్తి నష్టం ఉండొచ్చు అది ఓనర్లకు తెలుసు, యజమానులు. ఇక ఇవాళ కూడా మీకోసం మంచి గమ్మతి ముచ్చట్లయితే తెచ్చినాం చూడుర్రి. అన్ని జర్నీలల్లా ఈ ట్రైన్ జర్నీ మస్తు మజా వస్తుంది పోయిండ్రి. అవు రైలు ప్రయాణం చేసినంత మజా ఇలా రాదు. అయితే రైలు ప్రయాణం చేస్తున్న యూత్ పోరగాళ్ళు ఈ నడమనైతే మస్తు గమ్మత్ చేస్తున్నారు. ఇక కొంతమంది పోరలేమో పట్టాల మీద ఇంత రూపాయి సిక్కలు పెట్టి అయస్కాంతం అవుతుందా ఇంకేమన్నా అవుతుందా లేకపోతే కంకర రాయి పెట్టి పిండి అవుతుందా రొట్టె ముద్దలు చేసుకోవాలా అన్నట్టు చూస్తుంటారు. ఇక గిటు చూడుర్రి గీ రైల్లో పోరడు ఏం చేసిండో. అరే అంత నిమ్మలంగా వాడుకొని ఉన్నారు. ఎవరి బట్టలు ఎవరి బ్యాగులు ఎక్కడనే ఉన్నాయి. మీద ఇగో స్లీపర్ మీద వండుకున్న పోరగాళ్ళు అలాగనే ఉన్నారు. అరే గీ నడిమేంది పరద కట్టిన పోరడు. అరే ఉయ్యాల కట్టినట్టుగానే ఉన్నదిగా బుడ్డ పోరానికి. అరే ఎంత ముద్దుగా వండుకుంటూ చూడు రే ఆరాంసే కాలు ఇటు అటు పెట్టుకొని. అరే నీ అవ్వ ఏమన్నా ప్లాన్ వేసిండా ఈ పోరడు. ఇక గిట్లుంటా చూడరు కథ. ఇక ఈ సికింద్రాబాద్ రైలు ఎక్కిర్రు అనుకో అటు బీఆర్ పోయేదాకా పురుసత్ ఉన్నట్టుందిగా తమ్మినికి. సీటు దొరకకున్నా గానీ ఎంత ఇగో స్లీపర్ దొరకకున్నా గానీ మనోడు పెద్ద పిల్ల అనేసి పడదబడ్డ అక్కడ ఇక్కడ 4 మూలలాగా ఇచ్చిండు. బాజాప్తా వండుకున్నాడు తమ్మినికి బేఫికర్ అన్నట్టుగా. అరే నీ అవ ఏమన్నా ప్లానా తమ్మి. ఇక రకరకాలు ఉన్నారు పోయిండ్రి. రైలు వీడియోలు చూస్తుంటే గమ్మత్ అనిపిస్తుంటది. ఒక ఆయన చాయ్ అమ్ముతుంటే చాయ్ బోలో అంటే ఇంకొకటి చాయ్ అంటాడు. అరే ఇంకొకడేమో ఆడ డోర్లో నిలబడతాడు స్తంభాలను దాక్కుతుంటాడు. అరే గమ్మత్ ఉన్నారు బాయ్. కానీ ఇట్లా శిల్పి చేష్టలు చేయబోదు చాలా మంది అయితే సెల్ఫీ వీడియోలు గిల్పి వీడియోలు అనుకుంటే పానలు అయితే చాలా మంది కూడా కొట్టుకుంటున్నారు. కానీ ఈ తమ్ముడు సేఫ్ గా లోపల ఉండడానికి ఎంత ముందుగా ప్లాన్ చేయకుండా చూడు పడదబడ్డాక అయితే. కానీ ఎవడు ఎక్స్పెక్ట్ చేయకుండొచ్చు గీ తీరులా. అరే ఏమన్నా ప్లాన్ వచ్చిందా తమ్మినికి. ఇక నిన్ను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతుండొచ్చు. ఇక ఈ వీడియో